లలితా సహస్రనామ పారాయణం చిట్టినగర్ సోమియా థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో 47వ శుక్రవారం శ్రీ వాగు వీరాంజనేయ లలితా పారాయణ బృందం వారిచే లలితా సహస్రనామ పారాయణం శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణాచార్య వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వారం ప్రసాద ఉభయదాతలు కొత్త వెంకటేశ్వరరావు అనురాధ దంపతుల కుటుంబ సభ్యులను వేద ఆశీర్వచనంతో సత్కరించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల శ్రీనివాసరావు, సామా వెంకట సత్యనారాయణ, కుప్పం వెంకటేశ్వరరావు, వేముల వెంకటరమణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 52 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ విరిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. అందమైన ఆ వైభవంలో సీతా కళ్యాణమే ఇలలో వైభోగమే అంటే తీసిరాలు ఎప్పుడు చేస్తాము ఎప్పుడు ఇంటికి వెళ్తాము ఎవరు ఏమనుకోదండి. कैलासाचलसन्निभे गिरिपुरे सुवर्णशृङ्गे महान्तं प्रोद्भज्यासुरमण्डपे सुरधरप्रान्ते सिंहासने आसीनां सकलामरार्चितपदां भक्तार्थविध्वंसिनीं वन्दे वासवी कन्याकां सितमुखीं सर्वार्थदादम्बिकां. భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో 52 శుక్రవారములు అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణ, కోలాటము, భజన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా వాగు వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం లలితా మండలి వేముల రాజ్యలక్ష్మి, వేముల బిందు ప్రియాంక వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క వారము కూడా ప్రసాద ఉభయదాతల ద్వారా అమ్మవారికి ప్రసాదం నివేదన చేసి వినియోగ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ప్రసాద ఉభయదాతలైనటువంటి కొత్త వెంకటేశ్వరరావు గారు, ధర్మపత్ని అనురాధ దంపతులు, కూతురు రోహిణి, కొడుకు శశాంకు, రిషి వీరి అందరి యొక్క ద్రవ్య సహాయంతో, అలాగే వీరి యొక్క వార్షికోత్సవం 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంలో ఈరోజు అమ్మవారికి ప్రసాద నివేదన అట్లాగే వితరణ కార్యక్రమాలు కూడా జరిగినాయి. అట్లాగే ప్రతి వారము కూడా ఇంకా అత్యంత వైభవపేతంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా చక్కగా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులకు మనవి చేసుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. Like, subscribe and press the bell icon for new updates.